పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. నేడు జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేరనున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన పెండెం దొరబాబు మొన్నటి ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఆయన మౌనంగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసిన పెండెం దొరబాబు తన చేరికపై క్లారిటీ తీసుకున్నారు. తనతో పాటు వైసీపీకి చెందిన నేతలు కార్యకర్తలతో కలిసి ఆయన నేడు జనసేనలోకి చేరనున్నారు. పెండెం దొరబాబును నేడు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించనున్నారు. దీంతో పిఠాపురంలో జనసేన మరింత బలోపేతమైందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ దీపిక. ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అయితే కనుక ఆ వైసీపీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు గత ప్రభుత్వంలో అయితే ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు ఆయన జనసేన పార్టీలో అయితే చేరబోతున్నారు. వైసీపీకి సంబంధించిన కేడర్ కూడా ఆయనతో పాటు జనసేన పార్టీలో చేరడానికి అయితే ఇప్పటికే రాజీనామాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అక్కడ కార్పొరేటర్లు కావచ్చు, అలాగే కొన్ని గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లు కావచ్చు, వీరందరూ కూడా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అంటే కనుక జనసేన పార్టీలో అయితే చేరుతున్నారు. ఇప్పటికే పెండెం దొరబాబు అయితే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కలిసి ఇప్పటికే నేను పార్టీలో చేరతానని చెప్పి చెప్పడం, ఆయన సముఖత వ్యక్తం చేసుకోవడం, అలాగే కండువా కూడా కప్పుకున్న పరిస్థితి. అంటే ఈ రోజు అయితే కనుక సాయంత్రం 4 గంటలకి గుంటూరులోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పెండెం దొరబాబు పార్టీలో అయితే చేరే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కార్యకర్తలు శ్రేణులు కూడా పిఠాపురం నుంచి ఆ మంగళగిరికి బయలుదేరిన పరిస్థితి ఉంది. దీపిక. థ్యాంక్ యూ నవీన్ రాజ్.